డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సెల్బే మొబైల్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే నవీన గారు. సార్, గోల్డ్ ఇప్పుడు బంగారం అనగానే ఖచ్చితంగా మన ఫేస్లో ఒక స్మైల్ అనేది వస్తుంది. అంటే రేటు పెరుగుతున్నా కూడా మనకేం బాధ అనిపించదు కదా, పెరిగినా కూడా కొనుక్కోవాలనే ఆశతో అందరికీ ఉంటుంది. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్, దసరా, దివాళీ, గోల్డ్ ప్రైస్ అలానే వెళ్ళిపోతుంది. అంటే అసలు మామూలుగా యాజ్ ఎ రీటైల్ బిజినెస్ గా మీకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా, ప్రైసెస్ ఎందుకు ఇలా పెరుగుతూ ఒక్కోసారి తగ్గిపోతాయి, ఒక్కోసారి మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే 70+ లో ఉంది గోల్డ్. అంటే 1 lakh వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అనలిస్ట్ చెప్తున్నారు. యాజ్ ఎ బిజినెస్ పర్సన్ మీరేం చెప్తారు సార్, ఎందుకు ఈ గోల్డ్ ప్రైసెస్ ఎందుకు పెరుగుతూ ఉంటాయంటే? బంగారం పేరులోనే బంగారం ఉంది. ఓకే, బంగారం అంటే ప్రియం, ప్రియం అంటే ధర. ఓకే, సో పేర్లో బంగారం, పేర్లో ప్రియం ఉంది కాబట్టి బంగారం ధర పెరుగుతూ పోవడమే. సో బేసికల్గా అదర్వైజ్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇన్ టు ద ఎకనామిక్స్ ఆఫ్ ద గోల్డ్ అండి, ఎప్పుడు కూడా మనకి ధరలు పెరగడం అనేది డిమాండ్ అండ్ సప్లైకి సంబంధించి ఉంటుంది. ఎక్కడ సప్లై షార్టేజ్ ఉంటే, దాన్ని సరిపోయే డిమాండ్ సరిపోయేంత సప్లై లేకుంటే కనుక ఆటోమేటిక్గా ప్రైస్ మారుతుంటాయి. జనరల్గా ఏ వస్తువులకైనా కూడా ఇఫ్ యూ సీ ది రెగ్యులర్ ట్రేడింగ్ ఆఫ్ ది ప్రోడక్ట్స్, డిమాండ్ సరిపోయే సప్లై లేదనుకోండి ఆటోమేటిక్ ప్రైస్లు పెరిగిపోతాయి. డిమాండ్ సరిపోయే సప్లై అంతకంటే ఎక్కువ ఉందనుకోండి కొనేవాళ్ళు తగ్గిపోతారు కాబట్టి రైట్ ప్రైస్ తగ్గిపోతాయి. గోల్డ్ విషయానికి వస్తే కనుక దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్డ్. సరదాగా చెప్పాలంటే వెన్ ఐ గాట్ మ్యారీడ్, తులం బంగారం 4,500 రూపీస్ ఆ రోజు. ఈరోజు 80,000 రూపాయలు అయింది. ఓకే, బేసికల్గా ఈరోజు ఏమవుతుందంటే గ్లోబల్గా లాట్ ఆఫ్ అన్రెస్ట్ ఉందండి. ఇజ్రాయెల్ గొడవలు అవుతున్నాయి, అండ్ రష్యా ఈ మధ్య కాలంలో మనకి సీన్ అంటే దిర్ ఇస్ అ లాట్ ఆఫ్ అన్రెస్ట్ ఇన్ ద వరల్డ్. దీనివల్ల ఏమవుతుందంటే సిటిజన్స్కి అంటే ఈ పొలిటికల్ వార్స్ ఏవైతే అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయో స్టెబిలిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. స్టెబిలిటీ ఎఫెక్ట్ పడు కామన్ మ్యాన్ ఏం ఆలోచిస్తాడు? కామన్ మ్యాన్ అంటే ఏంటి? కంఫర్ట్ జోన్. అంటే హూ హాస్ లెస్ రిస్క్ ఎపటైట్. ఒక కామన్ మ్యాన్కి ఒక రిస్క్ అప్డేట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడు నేను సేఫ్ జోన్లో ఉందామా అనే ఆలోచన చూస్తుంటాం. అప్పుడు సేఫ్ జోన్ ఉన్నప్పుడు ఏంటుంది, నాకు నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఎక్కడ పాడు కాకూడదు. ఒకరి బిజినెస్ అనుకోండి, హీ హాజ్ రిస్క్ అపటైట్ కాబట్టి ఇన్వెస్ట్ చేస్తాడు, రిస్క్ తీసుకుంటాడు, దాని రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా మళ్ళీ రికూప్ అవుతాడు, మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తాడు. బట్ కామన్ మ్యాన్ ఎలా ఉంటుందంటే సేఫ్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలని వస్తాడు. సో ఆలోచిసి చూస్తే కనుక రియల్ ఎస్టేట్ ఈజ్ వన్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకుంటాడు, నెక్స్ట్ గోల్డ్ అనుకుంటాడు. రియల్ ఎస్టేట్లో హై ఇన్వెస్ట్మెంట్ ఇది ఇన్వాల్వ్డ్ కాబట్టి వన్స్ ఇన్ ఏ వైల్ ఇన్వెస్ట్ చేస్తాడు. బట్ గోల్డ్ మనకు హ్యాండీగా ఉంటుంది కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిస్క్ ఇన్వాల్వ్ తక్కువ అండ్ వాల్యూ ఈజ్ ఎష్యూర్డ్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఈజీ టు లిక్విడేట్. నాకు సడన్గా రేపు డబ్బులు అవసరం పడ్డాయి పిల్లల ఎడ్యుకేషన్కి లేదనుకుంటా, ఇమీడియట్గా నేను లిక్విడ్ తీసుకోవచ్చు దాన్ని. సో ఇవి ఉండడం వల్ల ఏమిటంటే యాజ్ ఎ కామన్ మ్యాన్ పర్స్పెక్టివ్లో కీపింగ్ ద గ్లోబల్ అన్సర్టనిటీ ఇన్ వ్యూ ఏమవుతుందంటే డిమాండ్ పెరుగుతున్నది. డిమాండ్ పెరగడం వల్ల ఏమవుతుంది, ఆటోమేటిక్గా దానికి సరిపోయే సప్లై అనేది ఉండదు కదా, న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా వచ్చింది కాబట్టి ప్రైస్ పెరుగుతుంది. దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీరన్నారు ఇప్పుడు నా పెళ్ళైనప్పుడు 4,000 రూపాయలు ఉంది, ఈరోజు 80,000 రూపాయలు ఉంది, రేపు 1,00,000 రూపాయలు అవుతుందా? అవ్వచ్చు. కొద్ది ప్రైస్ కరెక్షన్స్లో ఏమైనా చేస్తే కనుక గైడ్లైన్స్ ప్రకారంగా తగ్గచ్చు, బట్ నామినల్ తగ్గుతుంటాయి. అది ఎంత పెరిగినా కానీ అక్షయ తృతీయకి వెళ్ళండి, ధన్తేరస్కి వెళ్ళండి, అసలు నించోడానికి మీకు ప్లేస్ దొరుకుతుంది షాపులో. చిన్న పెళ్ళి అయిందనుకో, ఇంట్లో చిన్న పెళ్ళి కానీ ఇంట్లో పెళ్ళి అయిందనుకోండి, ఖచ్చితంగా బంగారం పెట్టాల్సిందే. సో ఈ కాన్సెప్ట్ లోపల ఏమవుతుందంటే బికాస్ అంటే ఒక పెళ్ళి అంటే ఈ కట్న కానుకలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో లీగల్గానే వెళ్ళట్లేదు. బట్ అదర్వైజ్ పేరెంట్స్గా ఏం చూస్తారంటే మా పిల్లలు సేఫ్గా ఉండాలి, సో వాళ్ళకి మనము గోల్డ్ రూపంలో ఇచ్చామనుకోండి వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళకి అవసరం పనికొస్తున్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేస్తారంటారు. సో రేట్లు పెరిగినా కూడా ఫంక్షన్స్ లోపల మనం గోల్డ్ కొనాల్సిందే కాబట్టి ఆబ్వియస్లీ డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ప్రైస్ తగ్గదు. సార్, ఇప్పుడు మీరు అన్నారు
పెళ్లి అన్నారు కదా, అది చిన్నదైనా పెద్దదైనా ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే. మరి ఇంత ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఎందుకు పబ్లిక్ ఇట్లా అంటే అవేర్నెస్ అట్రాక్ట్ ఎందుకు అవుతున్నారు గోల్డ్కి? మీరు అన్నారు ఏ షాప్ కూడా ఖాళీ ఉండదు, ధన్తెరస్ కానీ అక్షర అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ పాయింట్ నేను సేఫ్టీ పాయింట్ చెప్పాను, సెక్యూర్డ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ చూసాను. ఓకే, రేటు పెరుగుతూ పోతుంది, తగ్గినా చాలా తక్కువ శాతం తగ్గుతుంది, కానీ అట్లీస్ట్ కన్సిస్టెంట్గా ఉంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్. ఓకే, అండ్ ఈజీ టు లిక్విడేట్. ఓకే, దానివల్ల కొనుగోలు పెరుగుతున్నాయి. అండ్ డెఫినెట్లీ ఒక సెంటిమెంట్ ఉంది, బంగారం ఉంటే లక్ష్మి అంటారు కదా. సో ఆ లక్ష్మి ఇంట్లో ఉంటే మాకు ఇంకా అన్ని రకరకాల ఉపయోగాలు ఒక సెంటిమెంట్ ఉంది. అక్షయ తృతీయ రోజు మీరు చూస్తుంటారు, 1 గ్రాము బంగారం ఏదో రూపు అంటారు సరే, ఆ రూపు కొనడం కొరకు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే రేపు పొద్దున తులాల బంగారం వస్తాయని చెప్పేసి ఒక సెంటిమెంట్. అంటే దిస్ ఈస్ ఇన్ నార్మల్ లాంగ్వేజ్, బట్ అదర్వైజ్ బేసికల్ చెప్తున్నాను కదండి. ఇంటర్నేషనల్ స్ట్రెస్, అన్సర్టెనిటీ కావచ్చండి, లేకపోతే సప్లై వర్సెస్ డిమాండ్ లోపల ఉన్న వేరియేషన్స్ వల్ల కానివ్వండి, అండ్ నేషనల్ మన డొమెస్టిక్ సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్, ఇవి ఎప్పుడు కూడా ఈ గోల్డ్ అనే దాన్ని కూడా మనకు రేటు పెరిగేలా చేస్తూ ఉంటాయి. అంటే సార్ ఈ టైంలో ప్రైస్ పెరిగే టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఈ లెవెల్ పెరిగిపోతూ ఉంది, పెరగడమే ఉంటుంది. ఓకే, లేదా స్థిరంగా ఉంటుంది, తగ్గే అవకాశాలు చాలా తక్కువ. కొన్ని ప్రైస్ కరెక్షన్స్ ఇప్పుడు సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏమవుతుంటే మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అనుకోండి, లేకపోతే మన ఇండియన్ రిజర్వ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా మనకి డాలర్ ప్రైస్ కంపేర్ చేసుకొని రూపీ వాల్యూ తగ్గిపోవడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా మనకి ఈ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే బాగా వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటున్నారు, బికాస్ దట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అస్ ది ఎకానమీ ఆఫ్ ద కంట్రీ. సో తగ్గిపోవడానికి అవకాశాలు చాలా తక్కువ. తగ్గిపోయినా కూడా అంత ఎక్కువగా తగ్గిపోవు. అంటే ఒక రిటైల్ ఇన్వెస్టర్గా, అంటే ఒక కామన్ మ్యాన్, ఒక రిటైల్ ఇన్వెస్టర్గా వాళ్ళు పెట్టిన పెట్టుబడికి సరిపోయే రిటర్న్స్ లేదా అట్లీస్ట్ సెక్యూర్ రిటర్న్స్ ఉంటాయి. కాబట్టి దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ ద గోల్డ్. అంటే సార్ ఇంకా 2025 ఇంకా 2 monthsలో మనం ఎంటర్ అవుతాం న్యూ ఇయర్లోకి. 2025లో రేట్లు పెరుగుతాయి అంటారా, తగ్గుతాయి అంటారా? అంటే 1 lakh వెళ్ళిపోవచ్చా గోల్డ్? చాలా మంది అనలిస్ట్ చెప్తున్నారు, చెప్పలేము 1 lakh కూడా వెళ్ళొచ్చు అని కూడా అంటున్నారు, ఢమాల్ మన పడిపోవచ్చు అని కూడా చెప్తున్నారు. మీరేమంటారు? చూస్తున్నారు కదా, ఇఫ్ యూ సీ ద ట్రెండ్, ఎప్పుడు కూడా గ్రోత్ అనేది ఆర్గానికల్గా వస్తున్నది. ఏ రోజు కూడా సడన్గా ఆకాశం పోలేదు అని పడిపోయిన దాఖలాలు ఏనాడు లేవు. పడిపోయిన దాఖలాలు ఎప్పుడు చూడలేదు మనం. ఏదో కొద్ది రోజులు వేరియస్ మార్కెట్ కండిషన్స్ లోపల మన ఎక్స్చేంజ్, మన ఫారెన్ ఎక్స్చేంజ్, లేకపోతే మన ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ వాటి దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో బులియన్ మార్కెట్స్ లోపల రేట్లు కొద్దిగా తగ్గుతున్నాయి. కానీ ఢమాల్న ఇప్పుడు సపోజ్ స్టాక్ ఎక్స్చేంజ్ అనుకోండి, స్టాక్ ఎక్స్చేంజ్ ఎలా ఉంటుందంటే ఒక గవర్నమెంట్ మారింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ మారింది, లేదా ఇంకెక్కడో వేరే కంట్రీ లోపల యుద్ధాలు వస్తున్నాయి, దానివల్ల ఆటోమేటిక్గా ఓవరాల్ వరల్డ్ ఎకానమీ మీద ఎఫెక్ట్ పడి స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్లు ధమాలా పడిపోతుంటాయి. కానీ బులియన్ మార్కెట్లో అటువంటి ఎక్స్ప్రెస్ మనకి ఏమో చూడలేదు మనం. అది ఐ డోంట్ ఈవెన్ ఫోర్సీ, అంటే యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఐఎమ్ నాట్ రియల్లీ ఇంటూ ఎకనామిక్స్, బట్ అదర్వైజ్ యాజ్ ఎ కామన్ మ్యాన్గా ఐ డోంట్ ఫోర్సీ ఎనీ సచ్ కైండ్ ఆఫ్ డ్రాస్టిక్ ఫాలోవర్స్ ఇన్ ది గోల్డ్ ప్రైజెస్. బట్ హవెవర్ ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రైస్ పెరుగుతున్నాయి. ఇది గ్రాడ్యువల్గా పెరిగిపోయే అవకాశం ఉంది, బట్ విల్ ఇట్ గో టు ఏ ల్యాక్ లెవెల్ అనేది ఇట్స్ స్టిల్ ఎ క్వశ్చన్. సో దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇఫ్ యూ హ్యావ్ మనీ. అంటే అలా అని చెప్పేసి లోన్కి వెళ్ళి బంగారం అవసరం లేదండి. ఇఫ్ యూ హ్యావ్ సఫిషియంట్ మనీ విత్ us, definitely it is a good sign to invest in gold. Yes. Yeah. Thank you, sir. Thank you very much.